నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. శిఖర దీపాన్ని వెలిగించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ రెడ్డి. చిట్టమూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు నగరాజు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి వార్లను దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి బిందు దంపతుల సమక్షంలో శిఖర దీపారాధన చేశారు. ధ్వజస్తంభంకు పూజలు చేసి శిఖర దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి లాగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా హరహర శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో మారుమోగిపోయింది. నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివార్లను పల్లకిలో ఉంచి పల్లకి సేవను వైభవంగా జరిపించారు. शुभमुहूर्तोऽस्तु यजमानस्य आचम्य अस्तो रक्षालय केशवाय स्वाहा सर्वेषां जन्मोत्सव जन्म प्रभुवीनां बाल्य यौवन कौमार बालकथा वयो विशेषेषु रहसु मम प्राणपणक वस्तुवाहन वाहन सुखदूरा निवारणार्थं सकलकार्य निर्विघ्न कार्तिक प्रसाद सिद्धिवर्ग भारितारस सिद्धि स्वरूपिणी श्रीवंत निवासिनी कामाक्षी ओम नमो व्रातपतये नमो गणपतये नमः गंगाप्रकीर्तिताः आजान्तो श्रीमन्महागणाधिपति महागणपतये नमः प्राणप्रतिष्ठा ब्रह्मं करिष्ये ओम अस्वनेके पुनरस्मात् क्षपुनप्राण वैदपादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाचमनीं समर्पयामि आवयिष्ठावयवः स्नानमुद्यदातनः महिर्नाजक्षुषेवस्वतमोरसात् सुभागिजसेनः उदनिर्मातरः स्मारकमानः सर्वयानि आपोजन यथा जनः पवित्रस्नानं समर्पयामि शुभकाप्यमानः अभिचित्रावस्तवेनो सन्न्यासि स्वागतनो देवसोमा चित्रार्थं पुष्पं नमः मकराध्यक्षाय नमः बालचन्द्राय नमः ओं गजाननाय नमः वक्रतुण्डाय नमः सूर्पकर्णाय नमः हेरम्भाय नमः ओं स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदाय नमः कुमारकरुणे नमः उजासनवञ्जिताय नमः मोदकहस्ताय नमः कालकृतये नमः कृतवतिये नमः कृतवरप्रदायकाय नमः ब्रह्मचारिणे नमः ब्रह्मविद्याधनयाय नमः ओं एकाक्षरगणपतये लम्भोदरगणपतये नमः सिद्धिगणपतये नमः श्रीमन्महागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पावरेण्यमर्घो धीमस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः उपचारक पूजार्चनागत्वेन यथाभाग नारिकेल कदलीफलनिवेदनं చూపించండి. ఓం ప్రణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ सत्येन प्रतिष्ठिताम् आनन्दनीय मंगल निराजनं समर्पयामि
क्षाधारयामि नमस्करोमि विराजनं सदा ओम नमः शिवाय। ओम नमः सिद्धिरस्तु आयुष्य आरोग्यता सिद्धिरस्तु तथास्तु। हर हर महादेव महादेव। డాడీ జాగ్రత్త విగ్రహాలు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంకు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన గంధం సతీష్, సుందరి, గుర్రప్ప అనే శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి భక్తులు 28 బియ్యం బస్తాలను బహుకరించారు. ఈ మేరకు ఆలయానికి వచ్చిన దాతలు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బియ్యం బస్తాలతో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రసాదం, విభూదిని ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఈ నెల 16వ తేదీన శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం వద్ద కార్తీక మాస వనభోజన మహోత్సవం జరగనున్న నేపథ్యంలో శ్రీ షిర్డీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య కోరిక మేరకు గంధం సతీష్, సుందరి, గుర్రప్ప, వారి కుటుంబ సభ్యులు ఎతిరాజు, సులోచనమ్మ, హేమంత్, శ్రీలహరి, సాయి, రాజేశ్వరి, చిరంజీవి, చాందిని, తులసిరామ్, రాజేశ్వరి దాతృత్వంతో వనభోజన మహోత్సవానికి బియ్యం బస్తాలు అందించడం జరిగిందన్నారు. ఆయా దాతల కుటుంబానికి శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని శ్రీ షిర్డీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంటకంచి పన్నగ సాయి ఆలయ పూజారి సందీప్ ఉన్నారు. కోటపట్నం వెలసినటువంటి చల్లని తల్లి, అమృతవల్లైనటువంటి మన అందరినీ కాపాడుతున్న మహాతల్లి మన కోటమ్మ తల్లి. ఎంతమందికి ఎన్నో లీలలు చూపించి అందరిని హక్కును చేర్చుకున్నటువంటి అమ్మ మన కోటమ్మ తల్లి. అట్లాంటి అమ్మ ఎంతమందికో ఆదరించి ఎంతమందో తన భక్తులుగా తీర్చిదిద్దుతున్నటువంటి అమృతవల్లైనటువంటి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దినదిన అభివృద్ధి జరుగుతూ ఎంతో పుణ్యస్థలంగా, పవిత్ర స్థలంగా, వినోద స్థలంగా తీర్చిదిద్దుతున్నారు మన చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మదయ వల్ల మేము ఎంతో బాగున్నాం అని తెలుపుతూ అందరూ కూడా సంతోషంగా ఉంటూ మన వెంకనపాలిపోళ్ళు కూడా పెరుమాళ్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వెంకటశేషమ్మ వాళ్ళు మొన్న శుక్రవారం రోజు అమ్మనికి పొలాంగి సేవకి ఉయ్యాలు విగ్రహం, పంచలోహ విగ్రహం తీసుకొని వచ్చి ఆ ఉయ్యాలు కూడా పెట్టడం జరిగింది. 2021 సంవత్సరం నుంచి డిసెంబర్ 24 అంటే రేపు వచ్చే నెల 24 తేదీకి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 2018 నుంచి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో భవానీ శంకర స్వామికి కార్తీక మాస వనభోజనాలు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, సాయంకాలం పల్లకి సేవ, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కూడా చేయిస్తూ భక్తుల్ని సంతోషపెడుతూ ఆయన సంతోషపడుతున్నారు. ఈరోజు
కాళహస్తి వాస్తవ్యులైనటువంటి గంధం సతీష్ గారు, సుందరి గారు దంపతులు రేపు జరగబోయే 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ ఆదివారం జరగబోయేటువంటి కార్తీక వనభోజనాలకి 28 బియ్యం బస్తాలు తీసుకొచ్చి అమ్మడికి అప్పగించారు రేపు వనభోజనానికి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు విభూది పండు అది తీసుకొచ్చి భక్తుల కోసం ఇంకా కూడా డెవలప్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అన్న తపనతో సతీష్ గారు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మేమేం చెప్పామనంటే, అయ్యా సతీష్ గారు, అక్కడ మన భక్తులు ఏమైనా ఉంటే ఒక 9-10 మందికి ఏదైనా చేయండి అంటే, 1 గంట తర్వాత ఆయన ఏం చేశాడంటే 25 బస్తాలు రైస్ తీసుకొని వస్తున్నాను అన్నాడు. దాతల ముందుకు వచ్చి ఇంకా కూడా అమ్మ పాదాల దగ్గర చేరి అమ్మ కృపకు పాత్రలయ్యి అమ్మ సేవకి, భవానీ శంకర స్వామి సేవకి పాత్రలు కాగలరని ప్రతి దాతని, ప్రతి ఇంటి వాళ్ళని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 కామాక్షి దేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఆలయ చైర్మన్ దువ్వూరు శేషురెడ్డి, అర్చకులు గూడలి సుధీర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయాల ప్రాంగణం దీపాలతో నిండిపోయాయి. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. गीतं श्रावयामि आन्ध्रादिगणमरोहयामि प्रधानारोहयामि अश्वानारोहयामि कुजवाहना मूषिकवाहनारोहयामि समस्तराजोर्जारभूभ्योर्जार दत्तोर्जार सिद्धोर्जार रुद्रोर्जार तन्त्रोर्जार तन्त्रोर्जार सर्वोर्जारान् पूजां समर्पयामि मन्त्रहीनं क्रिया
స్వామి వారు ఇరువురు కూడా దంపసహితంగా ఆది దంపతులైనటువంటి వారు ఇరువురు కూడా చక్కగా ఇదే విధంగా జ్వాలాతోరణోత్సవం జరిపి జ్వాలాతోరణోత్సవం సమక్షంలో చక్కగా వారు ప్రవేశించిన తర్వాత వారి వెనక ఒకరి తర్వాత ఒకరు భక్తులందరూ కూడా వరుసగా రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు జాగ్రత్తగా మీరు అగద్ధా ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాసృష్టగుపర్ధరాభ్యాం ఆఘేంద్రగణ్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ 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 కామాక్షిదేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం, మల్లహన్ గ్రామం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా. పురాతన శివాలయం, బ్రహ్మసూత్రలింగం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలం నుంచి స్వామివారికి విశేషమైనటువంటి మహన్యాసపూర్వక అన్నాభిషేకం, అన్నంతో కూడినటువంటి అలంకారం కూడా చేయబడింది. తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంకాలం 6 గంటల నుంచి ఆకాశదీప కార్యక్రమం, తదుపరి శిఖర దీప దర్శనం. ఈ శిఖర దీప దర్శనం అనేటటువంటిది చక్కగా స్వామివారి యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి శిఖరం మీద ఏర్పాటు చేయబడేటటువంటి శిఖర దీప దర్శనం. ఈ దీప దర్శనాన్ని చేసుకున్నంత మాత్రానే ఆ భక్త మహాశయులకందరికీ కూడా చక్కగా పరమేశ్వరుడి యొక్క సేవా కైంకర్యాలు చేసుకునేటటువంటి శక్తి, తదుపరి కైలాస మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. తదనంతరము ఈ కార్యక్రమం అనంతరము ఈ యొక్క జ్యోతిర్లింగ దీప దర్శనం అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది ధరిత్రి మీద. తదుపరి చక్కగా జ్వాలాతోరణోత్సవం మనకు శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగేటటువంటి విధంగా జ్వాలాతోరణోత్సవం కూడా ఏర్పాటు చేయబడింది. దాని యందు చక్కగా స్వామివారు అమ్మవారు కూడా ఇరువురు కూడా తిరుగుతూ, తదుపరి వారి వెంట భక్తమాశయులందరూ కూడా చక్కగా ఏంటంటే యమబాధలు అనేటటువంటివి లేకుండా ఆ యొక్క స్వామివారి అనుచరణలో స్వామివారు అమ్మవారితో పోతూ ఉంటే యమపురి అనేటటువంటి చేరకుండా ఆ యొక్క అనేక రకాలైనటువంటి రుగ్మతల నుంచి దూరం చేసేటటువంటి మార్గరూపేణ ఉండేటటువంటిది ఈ యొక్క జ్వాలా తోరణోత్సవం అనేటటువంటిది. తదుపరి దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరి చక్కగా చెరువులో దీపాలు వదిలేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహించబడింది. తదుపరి స్వామివారికి అన్నాభిషేకం చేసినటువంటి అన్న ప్రసాదముతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ యొక్క భక్తమాశయులందరూ కూడా విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కూడా చేశారు. అందరికీ కూడా సర్వేశ్వరుడి అనుగ్రహపూర్వకమైనటువంటి శక్తి లభించాలి. అదేవిధంగా
కార్తీక మాస స్నాన దాన జప హోమాంచ విశేష దైవారాధన యోగ్యత మోక్ష ప్రాప్తి అనేది అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు పెళ్లకూరు మండలంలో నాయుడుపేట నుండి తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో భాగంగా వాహనాల వేగ నియంత్రణ చర్యలను తీసుకున్నారు. ఈ అధునాతన పరికరంలో ఈ రహదారిపై వెళ్లే వాహనాల వేగాన్ని పరిశీలించి అతివేగంగా వెళ్లే వాహనాలకు ఫైన్ వేయడం జరుగుతుందని, తద్వారా వాహనదారులు అతివేగాన్ని తగ్గించుకోవడం జరుగుతుందని పెళ్లకూరు ఎస్ఐ నాగరాజు తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకునేందుకు బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 మెడికల్ కాలేజీలు సాధించిన ఘనత జగన్దేనని అన్నారు. మరో 10 కాలేజీల నిర్మాణ దశలో ఉండగా నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులు డాక్టర్లు కావాలన్న కలగానే మిగిలిపోతుందన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 11వ తేదీన కోవూరు నియోజకవర్గ నాయకులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు భాగస్వామి. ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా భువనేశ్వరి గారే చూస్తారు. కాదంటారా మంత్రి గారు, నారాయణ గారు? మీరు నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి శ్రీమతికి ఒక మెడికల్ కాలేజీ, లోకేష్ బాబుకు ఒక మెడికల్ కాలేజీ, దేవాన్స్కి ఒక మెడికల్ కాలేజీ, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భాగస్వామ్యం తీసుకొని కోట్లు సంపాదించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. వైద్యాన్ని, విద్యని బజార్లో అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు. మెడికల్ కళాశాలలో నారా కుటుంబానికి భాగమంటూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళ్లు పట్టుకునే చరిత్ర నీదైతే ప్రజలకు సేవ చేసే గొప్ప మనసున్న భువనేశ్వరమ్మదని అన్నారు. మరోసారి ఆ తల్లి పేరు ఎత్తితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లక్ష్మీ పార్వతి ఆయనకు దైవం, నారా భువనేశ్వరమ్మ అంటే ఈర్ష్య అంటూ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరమ్మ విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల్లో సాయం, రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, తలసేమియా రోగులకు రక్త మార్పిడితో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నిన్న ఆయన కోవూరు మాజీ ఎమ్మెల్యే, గ్రేట్ లీడర్, ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు, రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. నీకు అలవాటే అక్కడ ఉంటే వీళ్ళని తిట్టేది, ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది.
ఇదేం కొత్త కాదు. లక్ష్మీ పార్వతి నీకు దేవత, భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య, ఆమెకు వచ్చే మంచి పేరు. ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్. ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది. నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి. ఆమె దాదాపు ఈ డ్యామ్, అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు 50 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్లో, కడప జిల్లాలో. ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం చేస్తున్నావు? రూపాయి ఇచ్చారా మీరా? ఇవ్వలే, సొంత డబ్బుల్లో. ఆమె చేసే సేవలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య, వైద్యం, మహిళా సాధికారికత, విపత్తుల్లో సాయం, రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, తలసేమియా రోగులకి రక్త మార్పిడి. నువ్వు భువనేశ్వరమ్మ పేరెత్తే అర్హత ఉందా నీకు? నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు. 2700 కోట్లు ఎలక్షన్ రోజుకి అప్పు పెట్టిపోయాడు మీ నాయకుడు. 2700 crores. ఆరోగ్యశ్రీ గురించి సిగ్గు లేకుండా మాట్లాడతావా? హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరు లోపల దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు. నువ్వు చేసిపోయిన పాపాలే ఇప్పుడు ఉండేది. మీ గవర్నమెంట్ ఎంత బాకీ పెట్టిందో అంతే ఉంది, మా దాంట్లో ఏం లేదు. అది కూడా తమరికి తెలియదు. ఆరోగ్యశ్రీ 25 lakhs చేసాడంట. ఎక్కడన్నా ఒక్క కేసుకి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినట్టు చూపించు. నెల్లూరులో ఒక మంచి హాస్పిటల్స్, అపోలో అండ్ కిమ్స్, 2 దండం పెట్టేసి నీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో, అయ్యా మాకు ఆరోగ్యశ్రీ వద్దు, వంకాయ వద్దు అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది మీ పరిస్థితి. కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. విషయ పరిజ్ఞానం ఉండదు నీకు. నోటికి ఏది వస్తే ఎవడన్నా చెప్పి పక్కనోడు చెప్పింది మాట్లాడేది నీ బతుకంతా. భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేదిలే, జాగ్రత్త. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. శిఖర దీపాన్ని వెలిగించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ రెడ్డి. చిట్టమూరులోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.